నమస్తే. వెల్కమ్ టు పీపుల్ న్యూస్. నేను ఆదిత్య. ఆయన పేరే ఓ ఫైర్ బ్రాండ్. ఆయన మాటకు తిరుగులేదు. ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని పార్టీలు మారినా ఆయన మాత్రం తాను నమ్మిన పార్టీలోనే కొనసాగారు. ఆయన ఎప్పుడు గెలుపుకి పొంగిపోలేదు, ఓటమిలో కుంగిపోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న సీనియర్ పొలిటీషియన్, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారి గురించి అనేక విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే సార్ చంద్రమోహన్ రెడ్డి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ముందుగా మీకు మా పీపుల్ న్యూస్ ఛానల్ తరపు నుండి శుభాకాంక్షలు సార్, ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకున్నందుకు. థ్యాంక్స్. నా మొదటి ప్రశ్న, దాదాపు 2 దశాబ్దాల సుదీర్ఘమైనటువంటి కాలం తర్వాత మరలా శాసనసభలో అడుగుపెట్టబోతున్నారు కదా, దీని గురించి మీరేం చెప్తారు? బహుశా నాకు గెలిచినప్పుడు ఒక ఫీలింగు, ఓడిపోయినప్పుడు ఒక ఫీలింగ్ ఎప్పుడు ఉండదు. గెలిస్తే మరింత బాధ్యత, ప్రభుత్వంలో భాగస్వాములుగా రూలింగ్ పార్టీలో ఉంటూ వచ్చాం. ప్రభుత్వంలో ముఖ్యమంత్రుల్ని ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎట్ట ఒప్పించాలి, ఎట్ట మెప్పించాలి, ప్రజల సమస్యలు ఎట్ట తీర్చాలి. ఓడిపోయినాం, అపోజిషన్ ఎట్ట పోరాడాలా, ఎట్లా ఉద్యమాలు చేయాలి, జనం పక్షాన్ని నిలబడాలా, సమస్యల పరిష్కారానికి ముందడుగు వేయాలా, అలసిపోని పోరాటాలు చేయాలా, వాళ్ళకి కావాల్సిన సమస్యలు పరిష్కరించాలి. నాకు అందుకని ఎప్పుడైనా ఒకటి, నాకు అధికారంలో ఉండి గెలిచిన, ఓడిపోయి అపోజిషన్లో ఉన్న తేడా నాకైతే పెద్దగా తెలియదు. ఇప్పుడు మీ పార్టీ ప్రస్తుతం యువరక్తంతో కనిపిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ యువతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుల్లో కానీ మంత్రివర్గంలో కానీ ఎక్కువ యువత ఉన్నారు. ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఈ యువ నాయకులతో కలిసి పనిచేయడం ఎలా ఉంది? డెఫినెట్గా కొత్త తరాలు రావాల్సిందే, దాంట్లో ఏమీ తేడా లేదు. ఎవరో కొంతమందిమే. నేను పెద్ద ఎన్టీ రామారావు గారితో కూడా అసెంబ్లీ శాసనసభ్యుడిగా, పార్టీ అధ్యక్షుడిగా సారా వ్యతిరేక ఉద్యమంలో పోరాటం చేసిన సందర్భంలో ఎన్టీ రామారావు గారిని తీసుకొచ్చిన, బహిరంగ సభలు పెట్టించిన, తర్వాత బాబు గారితో క్యాబినెట్లో ఉన్నా, లోకేష్ బాబుతో క్యాబినెట్ కొలీగ్గా ఉన్నా. 3వ తరం. ఇప్పుడు కూడా కొత్త జనరేషన్ రావాలి. ఇప్పుడు కూడా ప్రతి 5 ఏళ్ళకి వచ్చే ఎన్నికయ్యే సభ్యుల్లో కొంత కొత్త తరం రావాల్సిన అవసరం అయితే ఉంది. సార్, మీరు అన్నారు ఉద్యమ నేతగా, ఇందాక అన్నట్టుగా మీరు ఉద్యమ నేతగా మీరు పనిచేశారు, ఒక శాసనసభ్యునిగా చేశారు, అలాగే శాసన మండలి సభ్యునిగా చేశారు, మంత్రిగా చేశారు, అనేక రకాలైనటువంటి బాధ్యతలు అయితే మీరు నిర్వహించారు. మీ బాధ్యతలు అన్నింటిలోకి కూడా అత్యంత సంతృప్తినిచ్చినటువంటి పదవి లేదా బాధ్యత ఏమన్నా ఉందా? ఒక రకంగా చెప్పాలంటే సారా వ్యతిరేక ఉద్యమం, అఖిలపక్ష పార్టీల నేతగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు రావటం, మొత్తం 23 జిల్లాల్లో ఒక్క జిల్లా ఆక్షన్స్ ఆపటం, మహిళలకు మద్దతుగా మేము నిలబడటం, సారా నిషేధం సాధించటం, ఇటువంటి ఎప్పుడు ఒక సాటిస్ఫాక్షన్. వాటి మంత్రులైన పదవులు వచ్చినా వాటన్నిటికంటే రైతులకి వేల ఎకరాలు, ఒక పోర్ట్, ఒక జెన్కో, ఒక రిలయన్స్, వాటికి భూసేకరణ 3 లక్షలు అంటే 6 లక్షలు, 6 లక్షలు అంటే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా, నేను ఓడిపోయిన ప్రతిపక్షాల్లో ఉన్న, అపోజిషన్లో ఉన్న మాజీ మంత్రిగా మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ ఫైట్ చేసి తెచ్చుకున్నాం. హైటెన్షన్ ట్రాన్స్మిషన్ టవర్స్ 50,000, 60,000 6 రాష్ట్రాలకు 6 లైన్లు పోతున్నాయి, ఇతర రాష్ట్రాలకు పోతున్నాయి. 50,000 ఇస్తుంటే పోరాడి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నిలబెట్టి 3,50,000 రూపాయలు చేయించుకో. ఇటువంటివి పోరాటాల్లో సాధించినవి జీవితంలో మర్చిపోలేం. ఇవన్నీ కూడా నేను ఒకటే ఫీల్ అవుతా, గెలిచినప్పుడు ముఖ్యమంత్రిని ఎట్టొప్పించాలా, ఓడిపోయినప్పుడు వేరే పార్టీలో ఉండే, ప్రభుత్వంలో ఉండే పెద్దల్ని ఎట్ట తలలు వంచాలంటారా, లేకపోతే మెప్పించాలంటారా, పోరాటం చేసి సాధించాలంటారు. అవి అలవాటైపోయింది. ఒకటి కాదు, 91 నుంచి చెప్తున్నాను. 91లో సారా వ్యతిరేక ఉద్యమం పాదయాత్రలో, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 32,000 మెగావాట్ల కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ శ్రీకాకుళంలో తరిమేశారు, విశాఖపట్నంలో తరిమేశారు, ప్రకాశంలో తరిమేశారు. ఒక్క నెల్లూరు జిల్లా, ఎందుకంటే మంచోళ్ళు, నెమ్మదిగా ఉంటారు, సాధు జంతువులు, అందుకని ఏం చేయలేరులే. 32,000 మెగావాట్స్. అప్పుడు అఖిలపక్ష పోరాట కమిటీ, కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, సారా వ్యతిరేకంలో ఏ పార్టీలు ఉన్నామో ఇప్పుడు ఆ గ్రాన్ని తగ్గించి ఓన్లీ జెన్కో అండ్ సెమ్కార్, అట్లా అనేక సమస్యల మీద పోరాడాం, ప్రజల కోసం సాధించాం. ఒక 6,000
కోట్లతో. కండలేరు ఉండేదే 2,50,000 ఎకరాలకి నీటి సప్లై చేయాలా. నెల్లూరు జిల్లా 50,000 ఎకరాలు, చిత్తూరు జిల్లా 15 టీఎంసీ తమిళనాడు. దాంట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన చిత్తూరు జిల్లాకి నీళ్లు కావాలని ఉండొచ్చేమో. 11,000 కోట్లతో పంపింగ్ చేసి చిత్తూరు తీసుకుపోవాలంటే మాకే షార్టేజ్ ఉన్నాయి. 3 టీఎంసీ సొంత క్యాచ్మెంట్ ఏరియా. 11,000 crores ఏంటి? 14లో మేము పోరాటం చేసాము అపోజిషన్లో. 14లో మా గవర్నమెంట్ వచ్చింది. ఇచ్చిన వర్క్ ఆర్డర్స్ కాంట్రాక్టర్స్ వచ్చి నన్ను చేతులు పట్టుకుని అయ్యా నీకు కావాల్సిన పర్సంటేజ్ ఇస్తామంటే ఫస్ట్ ఫేజ్ 6,000 crores వర్క్ ఆర్డర్స్ ఇచ్చిన దాన్ని ఆపి క్యాన్సిల్ చేయించాం. ఎందుకోసం? 3 లక్షల ఎకరాలు నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, తమిళనాడుకి త్రాగునీరు, తెలుగంగ ప్రాజెక్ట్. ముఖ్యమంత్రి గారిని మధుకృష్ణారెడ్డి గారు మన జిల్లా కదా అన్నా కూడా మీ ఈ డబ్బులు ఏట్లు వేసినట్టు సార్ 11,000 కోట్లు దయచేసి క్యాన్సిల్ చేసుకొని హంద్రీనివా గాలేరు నగర్ గుండా ఖర్చు పెట్టుకొని మేము నీళ్లు తీసుకోబండి పుష్కలంగా అని బాబు గారు ఒప్పుకున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తే చెప్తే ఆ కరెక్ట్ వాళ్ళని కన్విన్స్ చేస్తే ఫ్యాక్ట్స్ ఆ రిపోర్ట్లు ఇచ్చి చేస్తే వాళ్ళు వినేవాళ్ళు. రాత్రి 11 గంటకి జీవోలు తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. నేను చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి జీవీకే బీబీఐ 2,200 ఎకరాలు 2 బస్సులు వేసుకుపోయి ఎన్టీఆర్ తిరిగిపోతే 24 hours లోపు దీన్ని క్లియర్ చేయండి అని ఆనాటి ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మినిస్టర్ చంద్రబాబు నాయుడుకి చెప్పి ఆ రేటు 35,000 60,000 చేయించుకున్నాం. ఇప్పుడున్న మొన్న ఉన్న 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ తిరిగిపోయి నేను కన్విన్స్ చేసి 1,70,000 పెంచిచ్చాను 6,000 ఎకరాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు గడప తొక్కలేకపోయినారు. సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం. నేను అందుకే చెప్పే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కలుస్తున్నారు. అప్పుడు లాస్ట్ టర్మ్ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక ఆయన ప్యాలెస్కి ఒక ఆయన ఫామ్ హౌస్కి పరిమితమైన. ఇప్పుడు వీళ్ళు జనంకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ జనానికి పరిమితం అయిపోయినారు వీళ్ళిద్దరు. జనం కోసం తేడా అది. అందుకని పోరాటాలు అంటే అదేదో ఇప్పుడు సపోజ్ ఒక లాకప్ డెత్ జరిగింది ఉదయగిరి నారాయణ కందుకూరు కందమూరు రూరల్ కాన్స్టిట్యున్సీ, నాకు ఓటు పడదు. ఒక కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు ఎమ్మెల్యే మనుషుల మీద రిపోర్ట్ రాసి కావాలి, ఆ ఓటు నాకు పడదు. ఒక రైతు పోరు రాష్ట్రమంతా మీటింగ్లు పెట్టాము, మోటార్లకు మీటర్లు రైతులకు మెడకు ఉరితాడని. రాష్ట్రం అంతా నాకు ఓట్లేరు. సమైక్యాంధ్ర కోసం శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా సభలు పెట్టాం, ఆ ఓట్లు మాకు పడవు. మన జగన్మోహన్ రెడ్డి టైంలో కరువులు అల్లాడిపోతుంటే మొత్తం కరువు ప్రాంతాలంతా పర్యటించాం. సో అట్లా అలవాటైపోయింది అది. జక్కా వెంకయ్య గారు కీర్తిశేషులు సిపిఎంలో 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన పంజుల దశరామయ్య గారు సిపిఐ నాయకులు, వరదయ్య గారు బీజేపీ నాయకులు. అంటే ఇప్పుడు జక్కా వెంకన్న గారు వరదయ్య గారు ఇద్దరు లేరు, కీర్తిశేషులు. వాళ్ళందరూ నన్ను నడిపించారు. నన్ను ముందు నడిపించే ఉద్యమాల్లో వాళ్ళ సపోర్ట్ ఇచ్చారు. అట్లా జరిగిపోయింది ఇప్పుడు దాకా.